ఏపీలో దేవాదాయ శాఖలో వరుస కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి తర్వాత మరో అసిస్టెంట్ కమిషనర్ భూ బాగోతాలు బయటపడ్డాయి. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద్ కుమార్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. విశాఖ విజయనగరం జిల్లాలో భారీ ఎత్తున భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయనపై అభియోగం నమోదైంది. దేవాదాయ శాఖ భూములకు నిబంధనలకు విరుద్ధంగా వినోద్ కుమార్ ఎన్ఓసీలు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట ఓంకారేశ్వర స్వామి దేవస్థానంలో నాగపడగల ప్రతిష్టలో వినోద్ కుమార్ 68 లక్షల మేర అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దేవాదాయ భూ కుంభకోణంలో వినోద్ కుమార్ గత ప్రభుత్వ పెద్దలకు సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. ఇక ఏపీలో దేవాదాయ శాఖలో వరుస కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు శాంతి తర్వాత అసిస్టెంట్ కమిషనర్ వినోద్ కుమార్ పై కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, వినోద్ పైన కేసు నమోదు చేయడానికి కారణాలేంటి? అయితే ఆయన ఏ కుంభకోణంలో భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తుంది? మొత్తం మీద చూసుకుంటే దేవాదాయ శాఖలో ఒక్కొక్కరిగా అవినీతి పనులు బయటకు వస్తున్నాయి, వరుసగా కుంభకోణాలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా అసిస్టెంట్ కమిషనర్ శాంతి తర్వాత మరొక అసిస్టెంట్ కమిషనర్ భూభాగోతాల బిల్లులోకి వస్తే దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా చేస్తున్న వినోద్ కుమార్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. విశాఖ విజయనగరం జిల్లాలో భారీ ఎత్తున భూ కుంభకోణానికి పాల్పడ్డట్టు కూడా ఆయనపై అభియోగం నమోదైంది. దేవాదాయ శాఖ భూముల నిబంధనల విరుద్ధంగా వినోద్ కుమార్ జారీ చేశారని చెప్పి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు గుర్తిస్తారో విచారించి కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో ఈ ఓంకారేశ్వర స్వామి దేవస్థానంలో నాగపడకల ప్రతిష్టలో వినోద్ కుమార్ స్కామ్ పాల్పడినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. అలాగే నాగప్రతిష్ఠ స్కామ్ లో 68 లక్షల మేర అవినీతి వినోద్ కుమార్ పాల్పడ్డట్టు కూడా ఫిర్యాదులు వచ్చినాయి. అలాగే విశాఖ విజయనగరం జిల్లాలో దేవాదాయ భూములకు సంబంధించి గత ప్రభుత్వం పెద్దలకు సంబంధించి వినోద్ కుమార్ వారి అండదండలు చూసుకొని కూడా పలు అక్రమాలకి పాల్పడ్డట్టు కూడా ఆరోపణలు అయితే వచ్చాయి. ప్రస్తుతం ఈ 2 అంశాలకు అంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటకు సంబంధించిన ఓంకారేశ్వర స్వామి దేవస్థానంలో ఒక కేసు నమోదైంది. దాని తర్వాత మిగిలిన విశాఖ భూ కుంభకోణాలపై సిఐడి అధికారులు అయితే లోతుగా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.